వాణి గారు, ఆచార్య గారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి ఆచార్య గారు. నమస్కారం అండి. సో ఆచార్య గారు, కవిత ఈ రోజు మీడియాతో జరిపినటువంటి చిట్ చాట్ లో చాలా విషయాలపై చాలా క్లారిటీగా ఆవిడ మాట్లాడారు. మేజర్ గా బీఆర్ఎస్, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేటువంటి ప్రక్రియకు ఏనాడో అడుగులు పడ్డాయి. ఇది 100% కాదు, 101% బీజేపీతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఏమంటారు మీరు? నిజంగానే ఆ వాదనలు కరెక్టేనా? ఎంతవరకు వాస్తవం? కవిత గారు మాట్లాడేది 100% తప్పది. ఎందుకంటే ఆమె ఫ్రస్ట్రేషన్లు ఉంది. ఆమె ఏదైతే జైలుకు ఇచ్చిన తర్వాత తండ్రి గాని లేకపోతే అన్న గాని సరైనటువంటి విధంగా ఆమెని ఏదైతే చూడలేనటువంటి పరిస్థితులల్లా ఆమె ఇలా ఫ్రస్ట్రేషన్ గురై బీజేపీ మీద అక్కసు వెళ్ళగక్కుంటున్నది. ఇది చాలా తప్పు. బీజేపీలా ఒక పార్టీని విలీనం చేసుకునే సంస్కృతి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేదు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళకు సిద్ధాంతము, ఒక ఐడియాలజీ ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీని మేము కలుపుకొని భారతీయ జనతా పార్టీని కలుషితం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. కాకపోతే రాజకీయాలలో అలయన్స్ రాజకీయాలు ఉంటాయి. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో చిచ్చుబెట్టి పార్టీలో విభేదాలు సృష్టించి విడగొట్టేటువంటి ప్రయత్నము, అలాంటి చేసేటువంటి సంస్కారం బీజేపీకి ఉంది అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు అనని మేము అటువంటి ప్రయత్నం ఏ రాష్ట్రంలో ఒక పార్టీని మెడిచి చేసుకున్నటువంటిది అట్లేమీ లేదు. రెండవది, బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఏదైనా అలయన్స్ జరిగిందంటే అది కాంగ్రెస్ తోటే జరిగింది. ఏనాడు కూడా బీజేపీ అలయన్స్ అనేది బీఆర్ఎస్ తోటి లేదు. ఇవన్నీ ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని బీఆర్ఎస్ కు మిత్రపక్షం అని, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కు మిత్రపక్షం అని వాళ్ళు టైంపాస్ చేసుకోవడం జరుగుతుంది. క్షణకానందం పొందుతారు. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ పార్టీ తోటి అలాంటి ఒప్పందం గాని మాటలు గాని లేవు. ఆమె అనుకున్నది ఏంటంటే ఒకవేళ నేను జైలుకోకుండా ఇట్లా తప్పిస్తారో ఏమో, ఏదైతే వాళ్ళ ఫాదర్ గాని వీళ్ళు ఏదైనా మాట్లాడితే బాగుండని ఆమె ఊహించుకోవచ్చు. అంతేగాని బీజేపీకి బీఆర్ఎస్ కు ఎలాంటి భావ సారూప్యత లేదు. అటువంటి ఐడియాలజీ కాదు. అంత నీచమైనటువంటి రాజకీయాలు బీజేపీ చేయదు. ఇవాళ ఈ దేశంలో ఏదన్నా ఒక పార్టీని మేము మెర్చి చేసుకున్నాం. మా సత్సంబంధాలున్న శివసేన పార్టీని కూడా మేము మెడిచి చేసుకోలేదు కదా. కానీ మరి మీ పార్టీ నాయకులే ఎందుకు చెప్తున్నారు? కవిత మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది అని కూడా చెప్పారు కదా మీ పార్టీకి సంబంధించినటువంటి. ఇవన్నీ గాలి మాటలు. మీ పార్టీ మాట్లాడింది కూడా గాలి మాటలేనా? మా పార్టీ అధికారికంగా మాట్లాడలే. కిషన్ రెడ్డి గారు మాట్లాడినరా? నడ్డా గారు మాట్లాడినరా? లేకపోతే ఇంకెవరన్నా పూర్తి స్థాయి బాధ్యతలు మాట్లాడినరా? ఎమ్మెల్యే మాట్లాడితే దానికి ఒక అర్థం లేదంటారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, మా పార్టీ టిఆర్ఎస్ తోటి ఇప్పుడు కాంగ్రెస్ విలీనం కానీకే టిఆర్ఎస్ ఒప్పుకొని మాట్లాడుకొని వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు అందులో మెర్జ్ కాలేకపోయింది? మాకు సంబంధం లేదు, మేము ఎన్నడూ మెర్జ్ కావాలని ఆలోచన చేయలే. మాకెందుకండి ఒక రాజకీయ పార్టీ ఆ సిద్ధాంతాలు అవన్నీ కూడా మాకు సంబంధం లేనటువంటిది. మా ఐడియాలజీ కాదు అది. మేమెందుకు చేసుకుంటాం? తప్పది. ఆ చర్చనే రాంగ్ అది. ఇలా ఆమె ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడితే ఆవిడంటే ఫ్రస్ట్రేషన్ అండి. ఆచార్య గారు, నేను అడిగేది ఒకటే. మీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటలు విన్నారు. పెద్ద ప్యాకేజ్ కోసం బీఆర్ఎస్ తో చర్చలు జరిగాయి, చేతులు కలపడానికి సిద్ధం అయ్యారు అని ఆయన ఆరోపించారు. దానికి ఎగ్జాంపుల్ గా గతంలో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను, అలాగే వాళ్ళు పోటీ చేయాల్సినటువంటి నియోజకవర్గాలను కూడా మీరే డిసైడ్ చేశారు. ఐ మీన్ బీఆర్ఎస్ డిసైడ్ చేసింది కదా అని. ఇవన్నీ రాంగ్ అండి. ఇవన్నీ రాంగ్. బీజేపీ సొంతంగా 8 సీట్లు గెలిచిన తర్వాత ఇలా ప్రజలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీకి పట్టం కట్టి బీజేపీకి 8 సీట్లు ఎమ్మెల్యేలు, 8 సీట్లు ఎంపీలు ఇచ్చారు. ఇలా గాలి మాటలు మాట్లాడితే ఎవరు మాట్లాడితే అది గాలి మాటలే అని చెప్తున్నా. అది అథెంటిక్ కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కావు ఇవి. మేము ఒకటే చెప్తున్నాం,
బిఆర్ఎస్ పార్టీ తోటి చర్చలు అనేది అది ఉత్తి మాటలు లేదు. అది కవిత గారు ఆమెకు తండ్రి మీద అన్న మీద వాళ్ళ ఇప్పుడు కవిత గారు మాట్లాడిన దాని మీద ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నారు. ఆమెకి ఏ దయ్యం కనపడదో పేరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆమె పేరు చెప్పకుండా అందరినీ బ్లాక్ లో పెట్టి అందరినీ ఇవాళ రాజకీయాలనేదో మరొక షర్మిల గానికేం ఇవాళ ఈ రాష్ట్రంలో ఆమె అవుతుందా కాదా కావాలని కూడా మేము కోరుకోం. ఆమె అదే పార్టీలు ఉండాలి, అదే పార్టీలో ఆమె కొనసాగాలని కోరుకుంటాం. మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? మాకు ప్రయోజనమే లేదు. మేము ఇట్లాంటి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఇటువంటి పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు.